హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పెద్దవి 2 ఆనియన్స్ వేసి ఎండుమిర్చి వేసి పచ్చడి చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. మీరు చాలాసార్లు చేసి ఉంటారు, అయినా నేను చేసేది ఒకసారి చూడండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి తీసుకున్నానండి. ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక గంట ముందు ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టాను. ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2-3 రెమ్మలు కరివేపాకు, ఆనియన్స్ 2 ఆనియన్స్ పెద్దవి, సగం టేబుల్ స్పూన్ ఆవాలు, వెల్లుల్లి మొత్తం ప్లేట్లో పెట్టుకున్నానండి. ఒకసారి చూసేయండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయి పెట్టి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి ఒక్క సెగ తగిలిన తర్వాత ఈ ధనియాలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు మొత్తం వేసి ఒక్కసారి సెగ తగిలిన తర్వాత కలుపుకున్నానండి. కొంచెం వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి చల్లారబెట్టుకున్నాను. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గ్రైండర్లో వేసుకున్నాను. మొత్తము వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. అంటే చాలా మెత్తగా పట్టుకోకుండా ఒక్కసారి తిప్పానండి. అంటే చిన్న జార్ లేదండి నా దగ్గర, పెద్ద జార్లోనే పట్టాను. చూడండి ఒకసారి. అది కొంచెం మెత్తగా అయిన తర్వాత తెల్ల ఉల్లిపాయ ఉంది కదండి, ఆ రెబ్బలు వేసేసాను. మేము పొట్టు వలుసుకోమండి, పొట్టు వలవకుండా వేస్తేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. అందుకని అలాగే వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఈ నానబెట్టిన చింతపండు ఉంది కదా, ఒక్క గింజ కూడా లేదండి, బాగా శుభ్రంగా ఉంది. ముందే చూసుకున్నాను, వాష్ చేసి నానబెట్టాను. అది కూడా ఒకసారి వేసి తిప్పుకున్నాను, గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత మిక్సీలో ఈ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఫస్టే నేను అంటే ఆనియన్స్ మిక్సీలో తిప్పితే బాగుండదండి, అందుకని కొద్దిగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా దాంట్లోనే పచ్చడిలో వేసేసి బాగా స్పూన్ తోటి కలిపాను. కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపేసాను. మొత్తం కలుపుకొని చూడండి, స్పూన్తో తీసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఈ పచ్చడి మాత్రం కొంచెం జలుబు చేసినప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. లేకపోతే జ్వరం వచ్చినప్పుడైనా ఈ పచ్చడితోటి, జ్వరం వచ్చి తగ్గినప్పుడు ఈ పచ్చడితోటి వేడిగా అన్నంలోకి పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి నోటికి. అంటే మొత్తం పడతాయి కదా దాంట్లో, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లుల్లిపాయలు మొత్తం వేసేసరికి, అన్ని ఇంగ్రీడియంట్స్ పడేసరికి చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు ఇలాగైనా తినొచ్చండి. లేకపోతే కడాయిలో కొంచెం ఆయిల్ మిగిలి ఉండిందండి, ఆయిల్ వేసి కూడా ఒకసారి కలిపేసి పెట్టాను. చూడండి పచ్చడి ఎంత బాగుందో. వేడిగా అన్నంలో పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.